హలో ఫుడ్ పీపుల్. నిన్నైతే సిరి ఫ్రెండ్స్ వచ్చారు. పాపం బాగా లేట్ అయిపోయిందని ఇంక గబా కానిచ్చేస్తున్నాను. ఇంక సరే వీడియో తీయకూడదు అనుకున్నాను. కాకపోతే వాళ్ళకి ఆకలేస్తుంది, పాపం టైం అయిపోతుంది. ఇంక సర్లే వీడియో తీస్తే లేట్ అవుతుంది కదా అని చెప్పి తీయబోదాం అనుకున్నాను. కానీ సరే వాళ్ళకి వేరే చాక్లెట్లు ఏవో బిస్కెట్లు ఇచ్చేసి అక్కడ వాళ్ళని డ్రాయింగ్ అయితే వేసుకోమని కూర్చోమని ఇంక నేను వీడియో తీయడం మధ్యలోనే స్టార్ట్ చేశాను. ములక్కాయ సాంబార్ పెట్టాను, పొటాటో ఫ్రై చేసా, ఒక క్యారెట్ ఉంటే కూడా వేసేసి ఎక్కువ ములక్కాయలు వేసా. నాకు ములక్కాయ సాంబార్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ ఏదో డ్రాయింగ్ వేసుకోవడానికని వచ్చారు. వచ్చేసరికి ఇంక చేశాను. బాగా ఆకలి మీద ఉన్నారు, గబా పెట్టేశాను. ఇంక పాపం పిల్లలకు కూడా లేట్ అయిపోయింది. ఒక పక్కన అయితే వర్షం పడుతూ ఉంది, బాగా వాన, చాలా పెద్ద వాన పడుతూ ఉంది అసలు. ఒక పక్కన వర్షం, ఒక పక్కన పప్పుచారు మరుగుతుంది. వేడి వేడి పప్పుచారు, ఆలు ఫ్రై వేసుకుని తింటా ఉంటే భలే ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేశారు. వాళ్ళకి అసలే ఆకలి మీద ఉన్నారు కదా పాపం, పెట్టంగానే తినేశారు. ఇంకా అక్కడైతే ఎక్కువ వీడియో తీయలేదు, పిల్లలు ఇష్టపడట్లేదని. ఆలు ఫ్రై అయితే కొంచెం కొబ్బరి వేసి చేసా, కారం వేయలేదు. ఎక్కువ పచ్చిమిరకాయలు వేసా, పచ్చిమిరకాయలు జీలకర్ర ఈ మిక్సీ కొట్టి కొబ్బరి వేసేసా. చాలా బాగుంటుంది. ఇదైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ములక్కాయ సాంబార్, ఆలు ఫ్రై కొబ్బరి వేసి చేశాను. ఒకసారి అయితే ఎవరైనా కానీ ఇలా ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా అయితే తింటారు. అంత కారం కూడా లేదు అందులో. ఇద్దరు పిల్లలు అస్సలు కారం కూడా తినరు, అందుకని ఇలా చేయాల్సి వచ్చింది. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ములక్కాయ సాంబార్, ఆలు ఫ్రై అయితే ట్రై చేయండి. మా పిల్లలకైతే పెట్టాను. నాకు ఆలు ఫ్రై అయితే అంత పెద్ద నచ్చదు, ఎందుకంటే పడదు మళ్ళీ. అందుకని నేను ఎక్కువ సాంబార్ వేసుకునే తింటాను. నేనైతేనే ఎక్కువ ఆలు ఫ్రై చాలా తక్కువ. పిల్లలకి పెట్టేసిన తర్వాత లాస్ట్లో అయితే ఇంక నేను పెట్టుకున్నాను. నేనైతే ఎక్కువ సాంబారే వేసుకుంటాను, ఆలు ఫ్రై అయితే ఎక్కువ వేసుకోను. కానీ కాబట్టి వీడియో తీస్తున్నాను కాబట్టి వేసుకున్నాను, లేకపోతే నేను ఉట్టి సాంబార్తోనే ఎక్కువ తింటాను నేనైతేనే. ఓకే, మరోసారి చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ములక్కాయ సాంబార్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మా ఇంటి పక్క చెట్టు ఉంటే దాందే కోసాను ములక్కాయ అయితే, ఆ చెట్టుదే. మా ఇంటి ఎదురుగుంటే అయితే చాలా చెట్లు ఉంటాయి, అరటి చెట్లు, ములక్కాయ చెట్లు చాలా ఉంటాయి. ఓకే బాయ్. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి.